నువ్వు గనక రెజ్యూమ్ తయారు చేసుకున్నట్టయితే నేను చెప్పి ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవ్వు. దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. కామెంట్స్‌లో లింక్ అని కామెంట్ చేయి మామ. రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి వెబ్‌సైట్ అనేది నీకు వెంటనే ఇన్‌బాక్స్‌కి పంపిస్తా. పాయింట్ నంబర్ 1 మీకెన్ని స్కిల్స్ వచ్చో అన్ని మాత్రమే రెజ్యూమ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. బికాజ్ అందులో ఏమున్నాయో అవే మాక్సిమం ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. సో నిండాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఇంటర్వ్యూ క్వెషన్ చేసినప్పుడు అడ్డంగా బుక్ అయిపోతారు. పాయింట్ నంబర్ 2 రెజ్యూమ్ అనేది ఎంత షార్ట్‌గా ఉంటే అంత బెస్ట్. చూడగానే టకటక అర్థమైపోవాలన్నమాట నీకేమేం స్కిల్స్ వచ్చని. పారాగ్రాఫ్‌లు రాయకండి, 2, 3 పేజీలు అస్సలు మెయింటైన్ చేయకండి. ట్రై టు కీప్ ఇట్ యాస్ మచ్ యాస్ లో పాసిబుల్. జస్ట్ ఒక పేజ్‌లో అవగొట్టడానికి ట్రై చేయండి. పాయింట్ నంబర్ 3 సర్టిఫికేషన్స్ ఏం చేసినా సరే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే రెజ్యూమ్‌లో పెట్టండి. థియరిటికల్ నాలెడ్జ్ ఉండి నేను రెజ్యూమ్‌లో పెట్టేసి చెప్పేస్తా అంటే దట్ విల్ బ్యాక్ ఫైర్ యూ. పాయింట్ నంబర్ 4 మీరు రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయి ఆ జాబ్ రోల్‌కి అవి పెట్టడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ బేసిక్ తెలుసుకొనైనా వెళ్ళండి. బికాజ్ గివ్ అప్ ఇవ్వకుండా అట్‌లీస్ట్ ట్రై చేస్తే ఇంటర్వ్యూవర్‌ని ఇంప్రెస్ చేసినోళ్ళు అవుతారు. పాయింట్ నంబర్ 5 ఏంటంటే డిఎస్ఏ. డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఆ డిఎస్ఏని తెలుగులో మంచిగా టీచ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాననమాట. సో, రాజా క్వెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని అండ్ యూట్యూబ్‌ని వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మన డిఎస్ఏ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. విచ్ ఈస్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. సో, ఫాలో రాజా క్వెస్ట్.